Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం 13 ఇంచెస్ M3 మ్యాక్బుక్ ఎయిర్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. మనకి లాస్ట్ వీక్ అయితే యాపిల్ వాళ్ళు M3 15 ఇంచెస్ అండ్ 13 ఇంచెస్ మ్యాక్బుక్ ఎయిర్ని రిలీజ్ చేశారు. రెండు డివైజెస్కి మనకి సైజ్ డిఫరెన్స్ అండ్ స్క్రీన్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ పెర్ఫార్మెన్స్ పరంగా సిమిలర్ పెర్ఫార్మెన్స్ ఇస్తారనమాట. సో ఒకసారి ఈ డివైస్ని అన్బాక్సింగ్ చేసి 2024లో ఏ మ్యాక్బుక్ పర్చేస్ చేయడం బెటర్ అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బాక్స్ చూడొచ్చు, ఇలా ఉంటుంది. మనకి మ్యాక్బుక్ ఎయిర్ తెలిసిందే థిన్గా ఉంటుంది కాబట్టి థిన్ ఇమేజ్. ఇక్కడ చూస్తే మ్యాక్బుక్ ఎయిర్ అని రాసి ఉంటుంది. ఆన్ ద లెఫ్ట్ అండ్ ఆన్ ద రైట్ మనకి యాపిల్ లోగోస్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మ్యాక్బుక్ ఎయిర్ యొక్క బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూస్తే 8GB యూనిఫైడ్ మెమరీ ఉంటుంది, 512GB స్టోరేజ్ ఆప్షన్ అండ్ 13 ఇంచ్ మ్యాక్బుక్ ఎయిర్ విత్ యాపిల్ M3 చిప్సెట్. 2 బిగ్ పుల్ ట్యాబ్స్ ఉన్నాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. లెట్స్ ఓపెన్ దిస్. రెడీ? 1 2 3 టడా! మ్యాక్బుక్ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ బాక్స్లో ఏమి ఇచ్చారు అనేది నాకు ఎగ్జైటింగ్గా ఉంది. లెట్స్ సీ. సో ఓపెన్ చేయగానే మనం ఇక్కడ చూడొచ్చు USB-C to MagSafe ఛార్జర్. ఇక్కడ డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి ఒక ప్యాకేజ్ ఉంది. దీంట్లో మ్యాక్బుక్ ఎయిర్ యొక్క బుక్లెట్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ షీట్ అండ్ 2 యాపిల్ స్టిక్కర్స్. మనకి బాక్స్ లో అయితే ఒక అడాప్టర్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి 35 వాట్స్ అడాప్టర్ అనమాట. నేను యూఎస్ లో పర్చేస్ చేశాను కాబట్టి యూఎస్ పిన్ తో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే అడాప్టర్ చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉంది. బాటమ్ లో అయితే మనకి 2 USB-C స్లాట్స్ ఇచ్చారు. సో మనం ఎట్ ఏ టైం ఈ అడాప్టర్ ని యూజ్ చేసుకొని మ్యాక్బుక్ అండ్ ఫోన్ ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. బాక్స్ లో ఇంకేం లేవు. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. మ్యాక్బుక్ గురించి చూద్దాం. సో ఫైనలీ ఇదైతే మ్యాక్బుక్ ఎయిర్. చూడడానికి చాలా థిన్గా ఉంది. దీని మీద ఒక ప్లాస్టిక్ ర్యాప్ ఉందన్నమాట. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. ఇది సిల్వర్ కలర్, కైండ్ ఆఫ్ వైటిష్ సిల్వర్లో ఉందన్నమాట. ఫింగర్ ప్రింట్స్ అయితే పడుతున్నాయి, చూసారు కదా. నైస్ వెటీ హ్యాండ్స్. మీరు బ్లూ కలర్ పర్చేస్ చేస్తే కనుక ఇన్ని ఫింగర్ ప్రింట్స్ అయితే పడవు, లైట్గా పడతాయి అనమాట. మనకి పైన ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ కోటింగ్ అయితే యాడ్ చేశారు. ఇఫ్ యూ సీ మనకి M2 మ్యాక్బుక్ ఎయిర్ లానే M3 మ్యాక్బుక్ ఎయిర్ కూడా చాలా థిన్గా ఉంది. డిజైన్ కూడా యాజ్ ఇట్ ఈస్ మనకి M2 చూసినట్టే ఉందన్నమాట. డిజైన్ పరంగా అయితే ఎటువంటి చేంజెస్ లేదు. సో డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి ఈ విడ్త్ వచ్చేసి మనకి 8.46 ఇంచెస్ ఉంటుంది. ఈ లెంత్ వచ్చేసి అరౌండ్ 11.97 ఇంచెస్ అనమాట, అంటే ఆల్మోస్ట్ 12 ఇంచెస్. ఈ థిక్నెస్ వచ్చేసి జస్ట్ 0.44 ఇంచెస్. చాలా థిన్గా ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ 1.24 kgs. లెట్స్ ఓపెన్ దిస్. మనం ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా డివైస్ టర్న్ ఆన్ అయిపోతుంది. ఇక్కడ ఒక ర్యాప్ ఉంది. లెట్స్ టేక్ ఇట్ ఆఫ్. చూడొచ్చు, ఆన్ చేయగానే హెలో అని చెప్పి వస్తుంది. సో ఇవి వచ్చేసి మనకి సిజర్ స్విచెస్ అనమాట, బటర్ఫ్లై స్విచెస్ కాదు. సో దీనికి కీ ట్రావెల్ ఉంటుంది. మనం టైప్ చేస్తున్నప్పుడు టైపింగ్ ఎక్స్పీరియన్స్ మనం పొందగలుగుతాము, ఎక్కువసేపు టైప్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి ఇక్కడ కార్నర్లో చూస్తే ఫింగర్ ప్రింట్ ఉంది. సో మనం ఫింగర్ ప్రింట్ ఇచ్చుకొని డివైస్ని లాక్ అండ్ అన్లాక్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి ట్రాక్ ప్యాడ్ అనమాట. ఒక మీడియం సైజ్ ట్రాక్ ప్యాడ్ అయితే ఇచ్చారు. 15 ఇంచెస్ మ్యాక్బుక్ ఎయిర్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. ఇక్కడ సైడ్ ఎక్స్ట్రాగా స్పీకర్స్ ఇచ్చారు అండ్ రిమైనింగ్ లేఅవుట్ అంతా సిమిలర్ గా ఉంటుంది. ఒకసారి మనం మ్యాక్బుక్ లో వచ్చిన పోర్ట్స్ గురించి చూద్దాము. రైట్ సైడ్ చూస్తే మనకి ఓన్లీ 3.5mm జాక్ ఉంటుంది. సో మనం ఎక్స్టర్నల్ గా ఏదైనా హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఆన్ ద లెఫ్ట్ సైడ్ చూస్తే ఇది వచ్చేసి మ్యాక్సేఫ్ ఫర్ ఛార్జింగ్. ఇవి 2 USB-C పోర్ట్స్ అనమాట. సో ఇవి కూడా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఏదర్ మనం USB-C పోర్ట్ పెట్టి ఛార్జ్ చేయొచ్చు, లేదు అంటే మ్యాక్సేఫ్ యూజ్ చేసినా సరే డివైస్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ 2 USB-C పోర్ట్స్ యూజ్ చేసుకొని లిడ్ ఓపెన్ చేసి ఉంటే కనుక 1.6K డిస్ప్లేకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం లిడ్ క్లోజ్ చేస్తే కనుక 2 డిస్ప్లేస్కి కనెక్ట్ చేయొచ్చు, కానీ 5K రెజల్యూషన్ ఉన్న వాటికి మాత్రమే కనెక్ట్ అవుతుంది. ఎందుకు అలాగా అంటే మనకి ఇది మ్యాక్బుక్ ఎయిర్ కాబట్టి కొంచెం హార్డ్వేర్ లిమిటేషన్స్ ఉన్నాయి అని యాపిల్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ప్లే, మనకి డిస్ప్లే కూడా ఆల్మోస్ట్ M2కి సిమిలర్గా ఉంటుంది. మనకి ఇది 13.6 ఇంచెస్ LED బ్యాక్లిట్ డిస్ప్లే అనమాట. దీంట్లో అయితే మనకి IPS టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు విత్ 2560x1664 పిక్సెల్స్ రెజల్యూషన్. మనకి దీని బ్రైట్నెస్ వచ్చేసి మినిమం బ్రైట్నెస్ అయితే 5000 నిట్స్ ఉంటుంది. రిమైనింగ్ మనకి M2లో లానే 1 బిలియన్ కలర్ సపోర్ట్ ఉంటుంది. P3 వైట్ కలర్ గ్యామెట్ ఉంటుంది అండ్ ట్రూ టోన్ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ మనం M2 యూజ్ చేసినప్పుడు మనకి నాచ్ ఉంది కదా, సిమిలర్ నాచ్ మనం ఈ M3 మ్యాక్బుక్ ఎయిర్లో కూడా చూస్తాము.
మీరు ఏదైనా యాప్స్ని ఫుల్ సైజ్ స్క్రీన్లో చూస్తుంటే కనుక మనకి ఆ నాచ్ ఏమీ అడ్డు రాదు. ఒకవేళ మినిమైజ్ చేసి యూస్ చేస్తుంటే కనుక మనకి ఆ నాచ్ కనిపిస్తూ ఉంటుంది. డిస్ప్లే పరంగా చూసుకుంటే దీంట్లో ఇంకా మనకి 60Hz రిఫ్రెష్ రేట్నే యూస్ చేస్తున్నారు అనమాట. ఇదేమీ డ్రాబ్యాక్ కాదు, బట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. మనకి మ్యాక్బుక్ ప్రో వేరియంట్స్లో చూసుకుంటే కనుక 120Hz రిఫ్రెష్ రేట్ని అయితే యూస్ చేస్తారు. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రాసెసర్, ఇది M3 చిప్సెట్తో వస్తుంది అనమాట. దీంట్లో 8 కోర్స్ CPU ఉంటుంది అండ్ 10 కోర్స్ GPU. అప్ టు 24 GB యూనిఫైడ్ మెమరీ వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో M2 మ్యాక్బుక్ ఎయిర్కి M3 మ్యాక్బుక్ ఎయిర్కి డిఫరెన్స్ అయితే మనకి స్లైట్గా పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తాము. డిస్ప్లే పరంగా అయితే ఆల్మోస్ట్ సిమిలర్, డిజైన్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. అది కూడా మనకి ఎంత పర్సెంటేజ్ అంటే CPU పరంగా చూసుకుంటే 20% ఇంక్రీజ్ అయింది, GPU పరంగా చూసుకుంటే 18% అనమాట. సో దీంట్లో అయితే మనం హెవీ గేమింగ్ ఆడలేము, బట్ మీడియం గేమింగ్ వరకు ఇట్ కెన్ సస్టైన్. సో గేమింగ్ ఆడే వాళ్ళకైతే దీంట్లో రే ట్రేసింగ్ని యాడ్ చేశారనమాట. సో గ్రాఫిక్స్ కానీ ఆ ఫ్రేమ్ రేట్స్ కానీ ఇంకా బెటర్గా అనిపిస్తాయి. సో మీరు ఇక్కడ ఒక డిజైన్ పరంగా అబ్జర్వ్ చేస్తే దీంట్లో మనకి ఫ్యాన్స్ అయితే లేదు, ఇది ఫ్యాన్లెస్ డిజైన్ అనమాట. సో మీరు హెవీ గేమింగ్ కానీ హెవీ వీడియో ఎడిటింగ్ కానీ చేస్తే ఖచ్చితంగా డివైస్ వార్మ్ అవుతుంది. సో ఎవరైనా ఇలా హెవీ గేమింగ్ అండ్ హెవీ ఎడిటింగ్ కోసం మ్యాక్బుక్ ఎయిర్ పర్చేస్ చేయాలి అంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే కనుక 8 GB ఆఫ్ ర్యామ్ వద్దు, అప్ టు 16 GB ఆఫ్ ర్యామ్కి అప్గ్రేడ్ చేసుకోండి. సో దట్ మనకి క్విక్గా వార్మ్ అయితే అవ్వదు. సో మనకి దీంట్లో ఓన్లీ 1 సింగిల్ కెమెరా ఉంటుంది, అది కూడా 1080p కెమెరా అనమాట. మనం ఫేస్ టైమ్ కాల్స్కి యూజ్ చేసుకోవచ్చు. అవన్నీ నార్మల్గా మనకి ఐఫోన్లో ఐప్యాడ్లో ఎలా వర్క్ అవుతాయో మ్యాక్బుక్లో కూడా అన్ని ఫీచర్స్ వర్క్ అవుతాయి. ఒకవేళ మీరు 13 ఇంచెస్ మ్యాక్బుక్ ఎయిర్ పర్చేస్ చేస్తే కనుక దీంట్లో 4 స్పీకర్స్ వస్తాయి అలాంగ్ విత్ స్పేషల్ ఆడియో అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్. అదే ఒకవేళ 15 ఇంచెస్ కనుక పర్చేస్ చేస్తే మనకి కీబోర్డ్ చుట్టూ స్పీకర్స్ ఉంటాయి కాబట్టి టోటల్గా 6 స్పీకర్స్ని అయితే ఇస్తున్నారు. దాంట్లో కూడా మనకి స్పేషల్ ఆడియో అండ్ డాల్బీ అట్మాస్ వర్క్ అవుతాయి. M2తో కంపేర్ చేసుకుంటే దీంట్లో వచ్చిన అప్గ్రేడ్ ఏంటి అంటే వైఫై 6E సపోర్ట్ అండ్ బ్లూటూత్ 5.3 సపోర్ట్కి అయితే అప్గ్రేడ్ చేశారు. బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేసరికి మీరు కనుక కంటిన్యూస్గా మూవీ ప్లేబ్యాక్ చేస్తే 18 అవర్స్ ఆఫ్ యూసేజ్ వస్తుంది. ఒకవేళ వెబ్ బ్రౌజింగ్ చేస్తే కనుక 15 అవర్స్ ఆఫ్ కంటిన్యూస్ యూసేజ్ అయితే ఉంటుంది. నేను పర్సనల్గా లైట్గా యూజ్ చేస్తే కనుక నాకు 2 days ఆఫ్ యూసేజ్ వచ్చింది. ఒకవేళ హెవీ ఎడిటింగ్ చేస్తే నాకు హాఫ్ డేలో అయిపోయింది. సో కలర్స్ విషయానికి వచ్చేసరికి టోటల్గా 4 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, సిల్వర్, గ్రే, బ్లాక్ అండ్ బ్లూ. నాకు బ్లూ కలర్ బాగా నచ్చింది. ప్రైస్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి M3 13 ఇంచెస్ మ్యాక్బుక్ ఎయిర్ పర్చేస్ చేస్తే కనుక అరౌండ్ 1,15,000 రూపీస్. ఒకవేళ 15 ఇంచెస్ చూస్ చేసుకుంటే కనుక 1,40,000 రూపీస్ ఉంటుంది. కొంతమందికి బిగ్గర్ డిస్ప్లే సిస్టమ్ కదా, అలాంటి వాళ్ళు బిగ్గర్ మ్యాక్బుక్ ని చూస్ చేసుకోవాలి కాబట్టి 15 ఇంచెస్ మ్యాక్బుక్ ఎయిర్ అయితే బెటర్గా ఉంటుంది. లేదు కాంపాక్ట్ గా కావాలి అనుకుంటే కనుక యూ కెన్ గో విత్ 13 ఇంచెస్. సో 2024లో మీరు కనుక స్టూడెంట్ అయ్యండి విత్ లైట్ ఎడిటింగ్ అండ్ లైట్ గేమింగ్ కోసం మ్యాక్బుక్ చూస్తుంటే కనుక నా సజెషన్ అయితే ఫస్ట్ M1 మ్యాక్బుక్ దగ్గర స్టార్ట్ చేయండి. కానీ యాపిల్ వెబ్సైట్ నుంచి M1 మ్యాక్బుక్ని డిస్కంటిన్యూ చేసేసారు. ఓన్లీ మనం M2 అండ్ M3 మ్యాక్బుక్సే పర్చేస్ చేయగలుగుతాము. ఒకవేళ థర్డ్ పార్టీ వెబ్సైట్స్లో మీకు M1 మ్యాక్బుక్ ఎయిర్ కనుక 80,000 బిలో ఆర్ 80,000కి దొరికితే కనుక మీరు దాన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. డిస్కంటిన్యూ చేసిన డివైస్ ఎందుకులే అనుకుంటే కనుక మనకి డిజైన్ పరంగా కూడా M2లో కొంచెం కొత్త డిజైన్, సిమిలర్ డిజైన్ ఉంటుంది. సో M2ని కూడా చూస్ చేసుకోవచ్చు. కానీ M2 ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 1 lakh రూపీస్ అయితే ఉంటుంది. అలా కాదు నాకు లేటెస్ట్ డివైస్ కావాలి, ఐ కెన్ అఫోర్డ్ అనుకుంటే కనుక మనకి M3 విల్ బి ఆల్సో ఏ గుడ్ ఆప్షన్. కానీ కొంచెం ఎక్స్ట్రా ప్రైస్ మనకి 1,15,000 ఆర్ 1,40,000 పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇట్స్ ఆల్ యువర్ ఆప్షన్స్. లేదు నాకు ఇంకా ది బెస్ట్ కావాలి, నేను హెవీ ఎడిటింగ్స్ చేస్తాను, హెవీ గేమింగ్ ఆడాలి, నాకు మ్యాక్బుక్లో ఫ్యాన్ ఇంపార్టెంట్, నేను యూజ్ చేసేదానికి వార్మ్ అయిపోతుందేమో అనుకుంటే కనుక మనకి మ్యాక్బుక్ ప్రో కూడా ఉంటాయి. సో యూ కెన్ గో ఫర్ మ్యాక్బుక్ ప్రోస్. ఈవెన్ మీరు చిన్న చిన్న కోడింగ్స్ లైక్ జావా కోడింగ్ కానీ ఏదైనా ఐడిఈస్ కానీ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా పైథాన్ కానీ పర్ఫెక్ట్గా మనకి మ్యాక్బుక్ ఎయిర్ అయితే యూజ్ చేయొచ్చు. మాకు యూఎస్లో ఆఫీసెస్లో కూడా మాకు మ్యాక్బుక్స్ ఇస్తారు. సో చూసారు కదా, ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ M3 మ్యాక్బుక్ ఎయిర్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని డివైసెస్ యొక్క అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.